వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. సత్యమూర్తి గారు, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ పాయింట్లన్నీ టెండర్ విధానంలో వెంకటరమణారెడ్డి గారు బయటపెట్టిన టెండర్ విధానంలో చేసిన మార్పులు కానీ, లేకపోతే ఈ వైష్ణవి అటు వెళ్ళడం, ఏఆర్ అటు నుంచి రావడం, ఈ ఇప్పుడు మనం చేసిన దాదాపు 10-15 ఫైండింగ్స్ చేశాం కదా, ఇట్లాంటి ఇంకా చాలా వస్తాయేమో తెలియదు. అవునండి, ఇవన్నీ కూడా కేసులో భాగమే కదా, విచారణలో భాగం అవ్వాలి కదా. లెక్క ప్రకారం అయితే అవుతుంది. లడ్డు తయారీలో, ప్రసాదం తయారీలో, నెయ్యి కాంట్రాక్ట్లో అవ్వాలి కదా. అవుతున్నాయండి, అవుతున్నాయి, ఖచ్చితంగా అవుతున్నాయండి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా అంటే వాట్ ఐ గాట్ అంటే నాకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఇదేంటంటే వీళ్ళు ఈ కంపెనీలన్నీ ముందర సెలెక్ట్ చేసుకొని ఈ కంపెనీలందరినీ కూడా సిండికేట్ చేసి, మామూలుగా ఏదో సివిల్ వర్క్స్లో వాటిట్లో సిండికేట్ అవుతారు కాంట్రాక్టర్లు, అట్లా వీళ్ళు ఒక కాంట్రాక్టర్ల సిండికేట్ తయారు చేసి వాళ్ళు టెండర్ నిబంధనలు మార్చి ఈ విధంగా చేశారండి. లేకపోతే శ్రీ వైష్ణవి ట్యాంకర్లని ఏఆర్ ఫుడ్స్ వాడు వాడటం ఏంటి, అవి లేకపోతే వీడు వాడటం ఏంటి, ఇక్కడ సగం నింపుకొని అక్కడికి వెళ్ళి అక్కడ పూర్తిగా తెచ్చుకొని ఇక్కడ సప్లై చేయటం ఏంటి, ఇటువంటివన్నీ కూడా ఏంటి అంటే అది అసలు అట్లా ఎలా చేయకూడదు. టీటీడీ అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ అంటే సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే సాధారణ పరిస్థితుల్లో టీటీడీ ఇటువంటి వాటిని యాక్సెప్ట్ చేయదు, ఎంటర్టైన్ చేయదండి. వీళ్ళు మొత్తం బలవంతంగా పైనుంచి కూర్చొని చెబితే తప్ప అసలు అక్కడ ఇటువంటివి జరగటానికి అవకాశం లేదు అండి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే భానుప్రకాష్ రెడ్డి గారికి ఇంకా బాగా తెలిసి ఉంటుంది నాకన్నా. మామూలు జీడిపప్పు లారీ ఏదన్నా వచ్చిందనుకో, వాడు కింద నుంచి ఒక ప్యాకెట్ సూపర్ బజార్ నుంచి తీసుకెళ్ళి ఈ ప్యాకెట్ తీసుకోవా టెస్టింగ్ చేసుకో అని చెప్పి వాడు ఇచ్చేసి ఈ నాసిరకం జీడిపప్పుని సప్లై చేశాడండి. కొన్ని పిండితో చేసిన జీడిపప్పు కూడా ఉంటాయండి. జీడిపప్పు ఇటువంటివి చాలా జరిగినాయండి అక్కడ. ఈ గత లాస్ట్ జగన్మోహన్ రెడ్డి టైం 5 సంవత్సరాల్లో ఇటువంటివి చాలా జరిగినాయి. అన్ని నాసిరకం. అందుకనే పోర్టు కార్మికులు కూడా వాళ్ళు ఎదురు తిరిగారండి. ఒక దశలో మేము చేయం, లడ్లు చేయమని చెప్పి ఎదురు తిరిగిన పరిస్థితి ఉంది. అంటే ఎందుకు అంటే ఇట్లా కంపెనీలను తీసుకొచ్చుకొని అన్ని సిండికేట్ అయ్యి వాళ్ళకి పాపభీతి ఉంటుంది కదా. పాపభీతి ఉంటుంది కానీ వాళ్ళు తెలిసి కల్తీ ప్రసాదాన్ని భక్తులకు ఎలా ఇస్తారు అంటే వాళ్ళు వైష్ణవులు అండి. వాళ్ళు తరతరాలుగా చేస్తున్నారు, తరతరాలుగా చేసి వచ్చేవాళ్ళు. పోటు కార్మికులు అంటే మామూలుగా వేరే కార్మికులు కాదు, వాళ్ళు వైష్ణవులు. వాళ్ళు అక్కడ ఆచారం ప్రకారం లడ్డు ప్రసాదాన్ని తయారు చేసేవాళ్ళు. అందుకని ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే ఈ కంపెనీలన్నింటినీ ఒక సిండికేట్ చేసి ఆ తర్వాత రూల్స్ మార్చి ఈ కంపెనీలన్నీ కలిపి మీరు సప్లై చేయండి అని చెప్పి ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేశారు అనేది ఇప్పుడు మనం ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నదండి. ఇప్పుడు బయటపడుతున్న డాక్యుమెంట్లు కానీ, జరుగుతున్న వ్యవహారం కానీ, ఇదంతా చేయటానికి ముందరే మీరు ముందు చెప్పినట్టు చిత్తూరు డైరీని దానికి ఇవ్వకుండా, అది కూడా ఈ కుట్రలో భాగంగానే మనం చూడాలి. అంతే. టీటీడీ కోరుకున్న దాన్ని టీటీడీకి ఇవ్వకుండా ముఖ్యమంత్రి ఎంటర్ అయ్యి వేరే ఎవరికో ఇచ్చారు అంటేనే అక్కడ కూడా కొంత అవినీతి, అక్రమం ఏదో ఉందని ఖచ్చితంగా జరిగింది. ఇది ఇందాక నేను చెప్పిన పాయింట్కి ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. ఈ వైవి సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్లు ఉన్నాయి కదా, ఒకేలాగా ఉన్నాయని ఆల్రెడీ ముకుల్ రోహత్కి పాయింట్అవుట్ చేశారు. అది మొత్తం ఒకే కంప్యూటర్లో టైప్ చేసినట్టు ఒకే టైపోగ్రఫీ కూడా ఉందండి. అంటే అక్షరాలు కూడా సేమ్. అంటే వేరే కంప్యూటర్లో అది ఒకటే మారింది తప్ప మిగిలినవన్నీ కూడా ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అండి. అంటే వాళ్ళు ముకుల్ రోహత్కి ఆల్రెడీ చెప్పారు, సుప్రీంకోర్టులో దీన్ని చెప్పారు. దాన్ని వాంటెడ్గా ఎవరు బయటికి రానివ్వలేదు. ఆయన ఎక్స్ జనరల్ కదా, బాగా అనుభవం ఉన్నాడు కాబట్టి వాళ్ళ ముందు అంత ఆషామాషిగా ఆటలు సాగవాలి వీళ్ళే. కానీ ఎనీవే